ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే వెజిటబుల్స్ అంటే కొద్దిగా సొరకాయ ఎలాంటివి ఉన్నాయండి. సొరకాయ అది ఎవరు తినరు పిల్లలు సరిగ్గా. పాలు ఏమైనా పోసి వండితే ఓకే, కానీ అందుకని నేను ఈరోజు టమాటా కర్రీని చేస్తున్నాను. దానికోసం అయితే బాగా పండిన టమాటాలని తీసుకోండి. అంటే మన ఇష్టం, చాయిస్ ఎక్కువ ఉంటే ఎక్కువే చేసుకోండి, లేదంటే 4-5 టమాటాలతో అయినా సరే కర్రీ చేసుకోండి. అలాగే ఉల్లిపాయలు అండి, ఒక ఒక 5 పాయలు నేను కట్ చేసుకున్నాను. టమాటా కర్రీకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే కర్రీ అవుద్ది కదండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఓకేనండి, కళాయి పెట్టుకున్నాం కదా, ఒక 2.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయలు వేగాలి కదా మరి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. పోపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి. ఓకేనండి, ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం అండి. ఇది సిమ్లో పెట్టుకొని ఈలోగా టమాటాస్ని కట్ చేసుకుందాం. ఓకేనండి, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. బ్రౌన్ కలర్ వస్తున్నాయి చూసారా, గోల్డ్ కలర్లోకి వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగా వేసుకుందాం. అలాగే కొంచెం బాగా అల్లం పేస్ట్ వేసుకున్నప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. దీన్ని ఇప్పుడు బాగా వేయించుకుందాం అండి. పసుపు వేసాం కదా కొద్దిగా. ఓకేనండి, కొద్దిగా ఇంగు వేసుకుందాం. కొద్దిగా మరి ఇష్టం అండి, ఉంటే వేసుకోండి, నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. బాగుంటుంది, ఇంగు కూడా వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం టొమాటోస్ని కట్ చేసి వేసి. ఓకేనండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నామండి. టమాటా ముక్కలు వేసాక ఒక 10 నిమిషాలు మూత పెడదామండి, బాగా మగ్గుతాయి కదా, అప్పుడు ఉప్పు కారం అది వేసుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఓకేనండి, 10 నిమిషాలు అయింది కదా, టమాటా ముక్క కొంచెం మెత్తపడింది కదండి, ఇప్పుడు మనం సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. అలాగే కారం ఒక 1.5 స్పూన్ వేసుకోండి కారం. టమాటాలు పుల్లగా ఉంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇవన్నీ బాగా కలిపి ఇంకొక 10 నిమిషాలు మళ్ళీ మూత పెడదామండి. ఇంకా అంటే టమాటాని మూత పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది, రుచి కూడా బాగుంటుంది. సో కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మూత. అప్పుడు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకుంటే గ్రేవీ లాగా వస్తుందండి, లేదు అనుకుంటే ఇలా దగ్గరగా కర్రీ ముద్దలాగా ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టుకుంటాం. ఓకేనండి, 10 నిమిషాలు అయింది కదా, టమాటా అయింది కదా, ఒకసారి చక్కగా స్మూత్గా మెత్తగా అయిపోయింది కదండి. టమాటా సీజన్స్లో అయితే పులుపుగా ఉంటాయి కదండి, ఆ టమాటాలు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సీజనల్గా వచ్చే వెజిటబుల్స్ అప్పుడు బాగుంటుంది కదండి. ఇప్పుడు అంటే ఇంకంతా పంట కూడా
ప్రతిదీ ఇంకెప్పుడు కావాలంటే అప్పుడే పండించేస్తున్నారు కదండి. సో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకున్నాము. కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం గ్రేవీ లాగా కావాలి కదండి. సో కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కనండి 5 నిమిషాలు అయిన తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఓకేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ ఈజీ అయిన టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. చేయడానికి కూడా చాలా ఈజీ, అలాగే తినడానికి కూడా బాగా ఇష్టపడతారు పిల్లలైనా పెద్దలైనా. అసలు చూస్తుంటే చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అలాగే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.